గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. ఉదయం పనికి వెళ్తున్నాను గెట్లు కోయడానికి. అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ తిన్నా నాకు సరిపోవట్లేదు. అది కాక మనకి గెట్టట్లా. అందుకని చెప్పేసి ఆ చట్నీలు బొట్నీళ్ళు ఏం తింటామని రాత్రి సల్లన్నం, అలానే రాత్రి రాజకుమారి వండిన చికెన్ ఫ్రై అను గ్రేవీతో, అలానే బీరకాయ కర్రీ రెండేది పెట్టేసుకొని ఒక కర్రీ సరిపోద్ది. ఒత్తేసుకొని ఒక తాడు కట్టేసుకొని ఇంకా త్వరగా బయలుదేరాలి. మధ్యాహ్నం కల్లా వచ్చి బాబుకి కొంచెం జ్వరం తగ్గలేదు, వినకుండా పోయి రావాలి. సరే మరి బయలుదేరదాం. మరి చేనుగాడికి ఇప్పుడే చాలా టైం అయిపోయింది. తాడు కడితే సరిపోయింది. ఇంక రాజీ పిల్లలు ఇంకా లేవలేదు. రాజుకి 3 రోజులు పెట్టి జ్వరం కదా, రాజకుమార్ తగ్గింది, ఇంకా బొట్టోడికే ఉందన్నమాట జ్వరం. ఈ బారు ఎట్లా కోయాల్సింది? ఈ బారు ఇటు పక్క అయిపోతే ముందు పైన 6 ఎకరాలు రోట ఎర్ర కొట్టే శుభ్రంగా అసలు ఏమి లేదు. 3 ఎకరాలు ఉంది, నాటేద్దామని ఆగిపోతున్నా. ఇది రేపు ఏం చేస్తా, ఇది రోట ఎర్ర కొడతా చుట్టూ కొడితే అందులో ఇది కూడా కొద్దు. సరేలే, ముందు అది కొడదాం. ముందు అది కొడితే అది ఎద పెట్టేది. సరేపా. సరేనండి, 3 రోజుల నుంచి అయితే నాకు బాబుకి అయితే జ్వరము. ఇంకా ఇవాళ అయితే కొంచెం హుషారుగానే ఉంది, తగ్గింది. 3 రోజుల నుంచి భోజనం కానీ ఏం తినట్లేదు. బావా ఇంకా కాయలని చెప్పేసి కొబ్బరి నీళ్ళు ఇంకా అయ్యి తీసుకొస్తుంటేనే తింటూ ఉన్నాము. బాబుకి కొంచెం హుషారుగానే ఉంది, నాకు బాగానే ఉంది. బాగలేకపోయినా కానీ మన పనులు మనకు తప్పవు కదండి. ఇంకా బావ అన్నాడు ఏదన్నా ఫ్రై కానీ మిరియాల రసం కానీ చేసుకొని భోజనం చేయరాజీ మధ్యాహ్నం టప్పుడు అని చెప్పేశాడు. అందుకని చెప్పేసి పిల్లల కోసం అయితే పప్పు అయితే పోయినేసాను. పప్పు కూడా ఉడుకుతూ ఉంది. ఇంకా బావ అయితే ఉదయం లేకగానే పనికి వెళ్ళాడు. పిల్లలను పట్టుకొని ఇంక ఈ విధంగా ఇంకా అన్నం కూర అయితే వండేసుకుంటూ ఉన్నాను. నాకు మా బాబుకి బాగానే ఉంది. బావ అయితే ఇంకెట్లు వస్తూ ఉన్నాడు. ఇంకా వీడియో చూస్తూ ఉన్నాడు. ఇంకా ఇవే మాట గెట్లు మళ్ళీ తేడా పడి అంత పూల గెట్లు లాగా ఉంది. ఈ బారు మొత్తం అనుషమాలు పెట్టుకొని వాళ్ళదాకా అలా కోసుకుంటా ఉన్నాను అనమాట. మొత్తం 5 ఎకరాలు. త్వరగా మధ్యాహ్నం వరకు అంతవరకు కోసుకొని మీద పనులు చూసుకుందాం. పిల్లడికి జ్వరం వచ్చింది కదా, చూపించుకుని రావచ్చు. సరే, స్టార్ట్ చేసుకుందాం. మంచిలు లేవులే, అందుకని మంచిలో ఎంతసేపు తప్పిది ఎంతో 1 గంట తీసుకురావాలి. ఎవరో అన్నం తెచ్చుకున్నా కానీ. సరేలే. మరే ఆ గట్టు ఇటు పక్క ఏ గట్టు? కాలువ గట్టే, ఆ కాలువ గట్టేగా. సరేలే మరి. ఇంకా అటు ఇటే అవతల కాలువలే. అలాగే. పప్పు అయితే పొయ్యిన పెట్టేస్తాను, ఉడుకుతూ ఉంది. ఇంకా చలికాలం దగ్గరకు వచ్చింది కదా, ఇంకా అందుకని చెప్పేసి పరుపులు మొత్తం అయితే ఒక నెలలో 2-3 సార్లు అయినా కానీ ఉతుక్కుంటూ ఉంటాను. పరుపులు అయితే ఉతికి కంపోస్ట్లో పెట్టి అక్కడ పెట్టాను, వాటర్ ఒడుస్తాయని. ఈ మొత్తం అయితే దండాలు అయితే ఖాళీలు కదా, డాబా మీదకి వెళ్ళి ఆరేసేస్తాను. సరేనండి, పరుపులు మొత్తం అయితే ఆరేసాను కదా. ఇంకా మొన్నటి రోజునైతే బావా నేనైతే కూరగాయ మొక్కలు మొత్తం అయితే నాటేస్తాం కదా, ఇటు నుంచి చూద్దాం రండి మన మొక్కలు ఎలా అవపడతాయో.
ఇదిగోండి కూరగాయల మొక్కలు మొత్తం అయితే ఇంకా ఆ విధంగా బతికిది మొత్తం వాటర్ పట్టేయాలి. కొంచెం చల్లబడ్డ తర్వాత కూరగాయలు మొత్తం ఆరేసినట్టే పప్పు కూడా ఉడికిందా లేదా చూసేసి మేము కూడా భోజనం చేసేస్తాం మరి. ఓకేనండి, బాగా అది కొట్టేసాను. దగ్గరగా ఒక 5 మళ్ళు పెట్టిపోయి అనమాట పైకి దాకా. ఇదిగోండి ఆ నుంచి మొదలు పెట్టుకొని పై దాకా అక్కడ దాకా ఆ తాడి చెట్టు దాకా బాడికి వెళ్ళిపోయినమాట. ఇంకా అడ్డాలు ఉండే, ఈ అడ్డాలు కొట్టాలి. వైర్ ఏం తెగిపోయింది, వైర్ మార్చుకొని ఒకసారి భోజనం చేయాలి. ఒకవేళ జ్వరం తగ్గని పక్షంలో వినకుండా వెళ్ళాల్సి వచ్చింది. ఎలా అయితే మరి, కానీ కష్టాలు మనుషులు రాక చెట్లకి పొట్టలు కొత్తయ్యా. అలా బూస్టప్ చేసుకోవడమే మన మనసు. మనం ఎక్కడ కృంగదాలతో ఉంటే అక్కడ ఆగిపోతాం. సరే వైర్ మార్చుకుందాం. నేను చైనాకి ఫోన్ చేశాను, మంచిలు తెమ్మని తీసుకొస్తున్నాడు. ఓకేనండి, కొత్త రీల్ అయితే బిగించేసుకున్నాను. ఇంకా భోజనం చేస్తున్నా, తినేసి త్వరగా మళ్ళీ మొదలు పెట్టాలి. అదే అండి, త్వరగా భోజనం చేసేసి ఇంకా మళ్ళీ పని మొదలు పెట్టాలి. ఇంకా ప్లేట్ వేసుకున్నట్టయితే బాగుండేది. రీసెంట్గా నేను వేసానండి. వాళ్ళకి 5 రోజులు విత్తనాలు వేసి ఓ పక్క ధనియాలను ఓ పక్క మెంతులు వేసాను. ధనియాలు వేస్తే ఒక్క మొరగ కూడా రాలేదు, మెంతులు వేస్తే మాత్రం బాగా వచ్చాయి. అడుగునైతే హోల్స్ పెట్టాను, మొత్తానికి చాలా బాగా వచ్చినాయి గుబురుగా. ఇది ఉంది కదా, వాటర్ పోస్తే ఏంటంటే కింద పడకుండా. బొబ్బంటావా సెల్లు బోదరకుందా, నేనే బోదరగయ్యానా? నేనా గొల్ల వేయాలి కానీ. ఓకేనండి, ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా సాయంత్రం పూట 4 అవుతుంది ఖచ్చితంగా. 5 ఎకరాలు ఈరోజు టోటల్ మొత్తం చేసింది. అదిగోండి ఆ కింద రెల్లు మొదలు పెట్టుకొని అటుపక్క ఇటుపక్క మొత్తం ఓవరాల్గా అయితే మొత్తం అయిపోయిందన్నమాట. 5 ఎకరాలు కంప్లీట్ చేసేసాను. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ క్యాంపింగ్కి వెళ్ళాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో క్యాంపింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి చూపిస్తాను పార్ట్ 2లో. మళ్ళీ మంచి వీడితో కలుద్దాం. మీ అందరి బాబాయ్. నా కష్టంకి ఒక లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియో కలుద్దాం. చివరి కొడతా ఉండండి. సరే అండి, మీ అందరికి బాయ్. పెద్ద సౌండ్ వస్తుందండి, పాము బొస్సు కొట్టినట్టుగా. ఇంట్లో వెళ్తుంటే ఆ శబ్దం పడింది. చూడండి, ఈ గొట్టలోంచి
చెట్టు మీద కూడా పాములు ఎక్కుతున్నాయి. ఈ చెట్టు మీద ఏం పాము ఉందేమో. పెద్ద బుస కొడతా ఉంది. ఎక్కడ? మొన్నైతే అక్కడ ఉంది ఆ చెట్టు మీద పెద్ద 6 అడుగుల పాము దీంట్లో తిరుగుతూ ఉంది. ఏమో దాంతో మనకి ఎందుకు.